భక్తి నీరాజనానికి స్వాగతం. మన దేశంలో మాత్రమే కాదు, ఐర్లాండ్, ఇండోనేషియా వంటి అనేక విదేశాల్లో కూడా హిందువులు పూజించే శివలింగాలు దర్శనమిస్తాయి. హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో ప్రథమ స్థానం శివయ్యదే. శివుడు వివిధ పేర్లతో వివిధ క్షేత్రాల్లో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. శివలింగాలకు సంబంధించిన అనేక మిస్టరీలు కూడా నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలుగా చరిత్రలో మిగిలిపోయాయి. అలాంటి మిస్టరీని సొంతం చేసుకున్న శివాలయం ఒకటి తమిళనాడులో ఉంది. ఆ శివాలయం విశిష్టత, మిస్టరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని ప్రముఖ నగరం కుంభకోణం. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకటి కళ్యాణ సుందరేశ్వర్ ఆలయం. ఇది నల్లూరు లేదా తిరునల్లూరు శివార్లలో నల్లూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఇది నల్లూరు లేదా తిరునల్లూరు శివార్లలో నల్లూరులో ఉన్న శివుడికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఇక్కడ శివుడిని కళ్యాణ సుందరేశ్వర్ గా, భార్య పార్వతిని గిరిసుందరిగా పిలుస్తారు. ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుని నివాసం. ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా తమ జీవితంలో దర్శించుకోవాలని శివయ్య భక్తులు కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఈ ఆలయంలోని శివలింగం రోజుకి 5 రంగులను మార్చుకుంటుంది. అంతేకాదు, ఈ ఆలయంలోకి అడుగు కూడా శివయ్య అనుమతి లేనిదే వెయ్యలేమని ఒక నమ్మకం. ఆ మిస్టరీ ఏంటో ఇప్పటికీ తేలలేదు. అందుకనే ఈ ఆలయంలోని శివుడికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివయ్యను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పోటెత్తుతారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన అనేక మిస్టరీలు ఉన్నాయి. అవి కూడా మీకు తెలిస్తే మరింత షాక్ అవుతారు. అసలు విషయంలోకి వెళ్తే, కళ్యాణ సుందరేశ్వర్ శివాలయానికి సంబంధించి అనేక పురాణ కథలున్నాయి. ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుడు నివాసం అని నమ్ముతారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం శివుడితో పాటు తనయుడు కార్తికేయుడిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితం పాండ్య రాజవంశంలోని మొదటి చోళుడు నిర్మించాడు. ఈ పురాతన ఆలయం అనేక సార్లు ధ్వంసం చేశారు, మళ్ళీ పునరుద్ధరించబడిందని చరిత్రకారుల కథనం. అందుకే ఈ ఆలయం పురాతన ఆధ్యాత్మిక నగరం కాశీ విశ్వనాథ దేవాలయం వలె దక్షిణాన ప్రసిద్ధి చెందిన శివాలయంగా చెబుతారు. ఇక ఈ ఆలయంలో 2 నల్లరాతి లింగాలు ఉన్నాయి. ఒక శివలింగం ఆలయ ప్రధాన గర్భగుడిలో ఉంది. ఇది బంగారంతో కప్పబడి ఉంటుంది. మరొకటి ఆలయ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం దగ్గర ప్రతిష్ఠించబడి ఉంది. అందుకనే ఈ కళ్యాణ సుందరేశ్వర్ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు రెండవ శివలింగాన్ని గంధపు పూతతో కప్పుతారు. ఉదయం 9 గంటలకు ఈ శివలింగం బంగారంలా కనిపిస్తోంది. ఈ ఆలయంలోని కళ్యాణ సుందరేశ్వరుడు రోజుకు 5 సార్లు తన రంగుని మార్చుకుంటారు. భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని శివలింగం రోజుకి 5 సార్లు రంగు మారుతుంది. అందుకనే ఇతర శివాలయాల కంటే ఈ శివాలయం వెరీ వెరీ స్పెషల్. మరి మీరు కూడా కళ్యాణ సుందరేశ్వర్ శివాలయాన్ని దర్శించి పునీతులు కండి.